కావచ్చు. ఇవి కీలకమైనవి కదా. అతను ఏడాదికి 15,000 నుంచి 18,000 ఇచ్చాడు. వీళ్ళు 5 బేసులు ఎట్లా ఇవ్వకపోగా ఆ తల్లికి వందనం కింద ఇస్తామంటున్నారు. అది కూడా బడ్జెట్లో 5,000 కోట్లే చూపెట్టారు. ఇది ఇక్కడ జగన్ ఎత్తినటువంటి పాయింట్. మేము మాటలు పెట్టుకున్నాం, మీరు మొదటి ఏడాదే ఫెయిల్ అయ్యారు, ఇంకా ఫెయిల్ అవుతానే ఉన్నారు, ఇది దమ్మంటే అని చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ చర్చ జరగాల్సిన అంశం అని ఎందుకన్నానంటే, ఇంత దమ్ము చూపెట్టినటువంటి వాడిని ఓడగొట్టారు కదా జనం. ఎందుకు ఓడగొట్టినట్టు? ఏ ఒక్క దాంట్లోనూ మాట తప్పలా, అయినా ఓడగొట్టారు. మద్యం విషయంలోనూ ముందే చెప్పాడు ఆ ముక్క, ధరలు పెంచుతానని. అలాగే నాణ్యమైన దాని పేరేంటది, అలవాటు పడ్డ బ్రాండ్లను మారుస్తానని ముందే చెప్పాడు. మద్య నిషేధ స్ఫూర్తితో అని చెప్పాడు. నిషేధం కూడా చివరిలో చేస్తానన్నాడు, చేయలేకపోయాడు. కానీ ఆ దిశగా తీసుకువెళ్ళాడు. సరే, మొదట్లో కరోనా టైంలో అవకాశం వచ్చి చేయలేకపోయాడు, అది పక్కన పెడదాం. బట్ దశల వారీగా అన్నటువంటి పాయింట్లో మద్యానికి సంబంధించి రెగ్యులర్గా అలవాటు ఉన్న దాన్ని తాగడం మీద విరక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యాడు కదా. అది కూడా మాట చెప్పినే అమలు చేశాడు కదా. మరి అందులో తప్పు ఎక్కడి నుంచి వచ్చింది? అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు 14-19లోనూ మాటలు పెట్టుకోవాలి, అంతకుముందు మాటలు పెట్టుకోవాలి, అయినా ఆయన్ని గెలిపించారు. అట్లాగే మౌలిక సదుపాయాల కల్పన చూద్దాం. జగను పోర్టులు బిగిన్ చేశాడు, ఫిషింగ్ హార్బర్లు బిగిన్ చేశాడు, అలాగే మెడికల్ కళాశాలలు బిగిన్ చేశాడు. ఇవన్నీ మౌలిక సదుపాయాలే కదా. అట్లాగే